కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ శశికళ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విజయబేరికి సోనియా గాంధీ విచ్చేస్తున్నారు కాబట్టి ఆ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 2 కుటుంబాల నాయకులు మాత్రమే పాలిస్తున్నారు కాబట్టి ఈసారి జరగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, అదేవిధంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మిగతా అందరు ఇచ్చినటువంటి బస్సులలో కూడా బిఫోర్ ఈ రోజే 1 నుంచి 50 అంటే 50 మంది బస్సు వైజ్గా రాయండి. అందరూ ఒకే దగ్గర రాసినా కష్టమే. ఒక బస్సు నంబర్లు ఇస్తారు కాబట్టి అవి మళ్ళీ అలాట్ చేస్తారు. అది నేను లిస్టు తీసుకుంటా. కాకపోతే ఒక బస్సు 1 నుంచి 50 అట్లా వాళ్ళందరూ మహిళలు ఉంటే మహిళలకు అంతా ఒక బస్సు 50, ఈ యూత్ పెద్దవాళ్ళు అట్లా కలిసినా పర్లేదు. కానీ ఒక లేడీస్లో కొంచెం ఇబ్బందులు ఉండవు. 129 డివిజన్ రహమతుల్లా ఏ బ్లాక్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో బ్లాక్ కే పెద్ద ఇంపార్టెన్స్. బి బ్లాక్ ప్రెసిడెంట్ బొంగనూరు శ్రీనివాస్ రెడ్డి. సరే, థ్యాంక్ యూ. మధ్యాహ్నము ఒక ఫోన్ కాల్ తోటి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కోఆర్డినేటర్గా విచ్చేసినటువంటి శశికళ యాదవ్ రెడ్డి గారికి మనం ఏమేమైతే మున్సిపాలిటీల వారీగా, డివిజన్ల వారీగా మనము ఎన్ని బస్సులు, ఆ బస్సులో ఎంతమంది, వాళ్ళందరినీ కూడా ఏ రకంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు మనము లెక్కలు చేసుకుంటే 92 బస్సులు వచ్చినాయి. అంటే ఇంకా కూడా 8 బస్సులు కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మొత్తము 100 బస్సులు, ఒక్క బస్సులో 50 మంది. నేను బస్ అతనితో మాట్లాడినా 50 పడతారు, 50 కంటే ఇంకా 5 ఎక్స్ట్రా కూడా పడతారు అని చెప్పి అతను చెప్పిండు. కాబట్టి 50 మంది అని అంటే 100 బస్సులు అంటే 5,000 మంది. అంటే 5,000 మంది ప్లస్ మన అందరి కూడా ఇంచుమించు మన అందరి కూడా ఒక 50 వెహికల్స్ ఉంటాయి ఇండివిజువల్గా. ఇప్పుడు లీడర్లు ఒక్కొక్క నాయకుని దగ్గర ఒక్కొక్క కారు, వాళ్ళందరూ కూడా కొంతమంది కోఆర్డినేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళ కార్లలో ఉంటారు. కాబట్టి ఒక 50 కార్లు అయినా కూడా ఒక కారులో 5 అంటే 5 2,500 మంది, అంటే సుమారుగా 7,500 మంది ఇక్కడ ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మా యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే నాకు ఒక అనుభవపూర్తిగా ఒక ఎన్ఎస్ఐలో పనిచేసిన ఆర్గనైజేషన్ సిస్టమ్ తెలుసు. కాబట్టి నేను మరి మన అధ్యక్షులు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు మరి ఇంద్రవెల్లి సభ జరిగినప్పుడు ఇట్నే ఒక కోఆర్డినేషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మరి అక్కడ ఆ రోజు చెప్పాను నేను. అందరూ కూడా ఏమన్నారంటే ఒకరు 5, ఒకరు 10, ఒకరు 20, ఒకరు ఆ రకంగా చెప్పారు. నేను చెప్పాను 100 వెహికల్స్ తోటి నేను ఇంద్రవెల్లి సభకు వస్తానని చెప్పాను. చాలామంది అప్పుడు కొద్దిగా, ఎందుకంటే నాకు భారత్ కానీ, సీనన్న కానీ, ఈ లక్ష్మి గారు కానీ చాలామంది పాత వాళ్ళందరూ కూడా, రాధాకృష్ణ, దాని తర్వాత ఎల్లన్న గారు కూడా వీటి మీద మొదటి నుంచి చాలా సీనియర్ నాయకులు. ఆయన చెప్పారు, నేను టీ జనార్దన్ రెడ్డి గారితో కూడా పనిచేశాను. వాళ్ళంతా కాంగ్రెస్ వాదంతో మొదటి నుంచి పనిచేసిన అనుభవం. ఈ కుత్బుల్లాపూర్లో ముఖ్యంగా నేను గమనించింది సీనన్న ముందుగా అప్పుడు ప్రెసిడెంట్, ఆయన కూడా చాలా కష్టపడి చేశారు.